చూడండి, నేను ఎలాంటి దొంగతనం చేయలేదు, అసలు నేను 2 కోట్లు వాళ్ళకి ఇవ్వలేదు అని కృష్ణప్రసాద్ చెప్తుంటే, చూడు కృష్ణప్రసాద్, నిన్ను దొంగ అని అనడం లేదు కదా, మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకు నువ్వే దొంగ అని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు అని శరత్ చంద్ర అంటాడు. మామయ్య, మీరు మాట్లాడే మాటలు పొలైట్ గా ఉన్నా మీరు మాట్లాడిన దాని ప్రకారం దొంగ అని నింద వేశారు కదా అని చెర్రీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఒరే కృష్ణ, ఎన్ని రోజులని ఇలా నీకు నువ్వే మాటలు పడుతూ ఇక్కడే ఉంటావు, వెళ్ళరా వెళ్ళు, ఈ ఇల్లు వదిలి ఏదైనా ఒక చిన్న ఇల్లు తీసుకొని అకౌంటెంట్ గా నీ జీవితం మొదలు పెట్టేసేయ్, నీకు ఇంకా కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి, కొడుకు కూడా ఉన్నాడు అని బామ్మ ఏడుస్తూ వెళ్తుంది. చూడండి, మీరు ఇలా మా ముందే గొడవ పడ్డం అస్సలు ఏమీ బాగోలేదు, మీకు కేపీకి మధ్య ఎన్ని ఉన్నా కూడా నేనైతే నిజమే చెప్తున్నాను, కేపీ నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, నేను ఒట్టేసి చెప్తున్నాను అని వెంకటేష్ అంటాడు. సరే, నేను నీ మాటలు నమ్ముతున్నాను, అపూర్వ నువ్వే తప్పు చేస్తావు, ఇంకా కట్నం డబ్బులు ఇవ్వకపోవటం ఏంటి అని శరత్ చంద్ర అనడంతో, అయ్యో బావా, నిదానంగా ఇద్దామని అనుకున్నాను బావా అని అపూర్వ అంటుంది. సరే, ఇప్పుడు మీ కట్నం డబ్బులు పట్టుకు వెళ్ళండి అని శరత్ చంద్ర అంటే, అవును ఇస్తామని అపూర్వ అంటుంది. అయ్యో వద్దండి, మాకు వద్దనే వద్దు అని వాళ్ళిద్దరూ చెప్తారు. ఎందుకు వద్దంటున్నారు అని, మళ్ళీ నా కూతుర్ని కష్టాలు పెడదామని ఇలా అడుగుతున్నారా అని మీరా అంటే, అవును ఎందుకు వద్దంటున్నారు అని శరత్ చంద్ర అంటారు. లేదమ్మా, మీ కూతుర్ని మేము కష్టాలు అస్సలు పెట్టము, కావాలంటే వచ్చి చెక్ చేసుకోండి, ఆ మధ్య ఒక పోలీస్ ఆఫీసర్ ని కలిసాము, కట్నం తీసుకుంటే అది ఇంత పెద్ద నేరమో మాకు తెలిసి వచ్చేలా చేశారు, అందుకే మేము వద్దని చెప్తున్నాము, మాకు వద్దు కాక వద్దు అని అతను చెప్పటంతో, సరే మీరు వెళ్ళండి అని శరత్ చంద్ర అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా మీకు అర్థం కావటం లేదా బావా, ఇప్పుడు ఈ 2 కోట్లు కృష్ణప్రసాద్ ఇచ్చిన 2 కోట్లు కలిపితే 4 కోట్లు అయిపోతాయి, అప్పుడు మేము ఇచ్చిన దానికంటే మీరు ఎక్కువ ఆస్తులు కొన్నారేంటని మనం అడుగుతామని వాళ్ళు ఒక చోటే డబ్బులు తీసుకొని మన దగ్గర వద్దని చెప్పి వెళ్ళిపోయారు బావా అని అపూర్వ మళ్ళీ కృష్ణప్రసాద్ దొంగ అన్న నింద వేస్తుంది. అయినా కృష్ణప్రసాద్ ఇలా చేయటం అసలు బాగోలేదు అని చెప్పి శరత్ చంద్ర లోపలికి వెళ్ళిపోవటంతో, ఇక నాపై దొంగ అన్న ముద్ర పడింది అని కృష్ణప్రసాద్ వండ పలంగా కుప్ప కూలిపోతాడు. చెర్రీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ బాధతో కృష్ణప్రసాద్ చాలా బాధగా రోడ్లో అర్ధరాత్రి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఉన్నట్లుండి ఒకతను కావాలనే డాష్ ఇచ్చేసి, ఏంట్రా డాష్ ఇచ్చావు అని మళ్ళీ కృష్ణప్రసాద్ ని అరుస్తూ ఉంటాడు. అప్పటికి కూడా కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు. అయితే వాళ్ళు, ఏంట్రా నేను మాట్లాడుతున్నా కూడా నువ్వు ఏమీ మాట్లాడకుండా అలా వెళ్తున్నావు, ఎంత పొగర్రా నీకు అని వాళ్ళు వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, మమ్మల్ని డాష్ ఇచ్చి మళ్ళీ పొగరుగా వెళ్ళిపోతావా అని ముగ్గురు కృష్ణప్రసాద్ ని కొట్టబోతూ ఉంటే, కృష్ణప్రసాద్ వాళ్ళ ముగ్గురిని కూడా బెదిరించి కింద పడేస్తాడు. మళ్ళీ కృష్ణప్రసాద్ తన పాటికి తాను వెళ్తూ ఉంటే అతను అక్కడ ఒక ఖాళీ బాటిల్ తీసుకొని దాంతో పొడిచి పడేస్తాడు. దాంతో కృష్ణప్రసాద్ అబ్బా అంటూ కుప్పకూలిపోతాడు. ఇదంతా కూడా ఎవరో కృష్ణప్రసాద్ ని పోల్చినట్టు శారద కలగంటుంది. లేచి కూర్చొని అయ్యో అని వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ లేకపోవటంతో వాటర్ కోసం అని కిందికి వస్తుంది. అయితే ఏడుపు సౌండ్ వినిపించటంతో బయటికి వచ్చి చూడగా అక్కడ కృష్ణప్రసాద్ చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు. ఏమండి ఏంటండి ఇది అని అడగటంతో, శారద నన్ను క్షమించి శారద అంటూ కృష్ణప్రసాద్ శారద కాళ్ళు పట్టుకొని దండం పెడుతూ ఉంటాడు. అయ్యో ఏంటండి, ఎందుకండి ఇలా ఏడుస్తున్నారు, అది కూడా ఈ సమయంలో ఏంటండి అని శారద అడుగుతూ ఉంటుంది. శారద, మీకు అన్యాయం చేసినందుకు నాకు ఇలాంటి చావు వస్తుందో అని ఎప్పుడు బాధపడేవాణ్ణి, కానీ దేవుడు నాకు చావు ఇవ్వలేదు, చావలేక బతకలేక ఇలా మధ్యంలో నరకంలో బ్రతికిలా నా రాత రాశాడు శారద, నా తాత రాశాడు అని నాపై దొంగతనం నింద వేశారు శారద అని, నేను దొంగని శారద దొంగని అని కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటే, చూడండి మీరు ఇలాంటి వారు నాకు తెలుసు, మీరు ఎందుకు బాధపడుతున్నారు నాకు పూర్తి వివరాలు తెలియవు, కానీ మీరు చాలా నిజాయితీ పరులండి, మీరు ఎప్పటికీ దొంగతనం చేయరండి, మీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు, ఏడవకండి అని శారద నచ్చ చెప్తూ ఉంటుంది. చూడు శారద, నేను నిన్ను వదిలేసినా కూడా నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నావు, కానీ శారద నన్ను దొంగం చేశా శారద దొంగం చేశారు అని విషయం పూర్తిగా చెప్పకుండా నన్ను క్షమించు శారద అని చేతులు పట్టుకొని ఏడ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద ముఖం నిమ్మడాలని చేతితో టచ్ చేస్తూ మళ్ళీ టచ్ చేయకుండానే అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. కృష్ణప్రసాద్ అలా ఏడుస్తూ ఉండటంతో శారద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. తెల్లవారగానే శారద కూర్చొని తలనొప్పి రావటంతో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఏంటమ్మా అలా ఉన్నావు, నేను ఆఫీస్ కి బయలుదేరుతున్నాను అని గగన్ అడుగుతూ ఉంటే, ఏమీ లేదురా, రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు, కాస్త తలనొప్పిగా ఉంది అంతేనని శారద అంటుంది. ఏంటమ్మా ఎప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా అని గగన్ అంటాడు. అన్నయ్య నన్ను యూనివర్సిటీ దగ్గర డ్రాప్ చేయని పూర్ణి వస్తూ ఉంటుంది. అలాగేనని వస్తున్నమ్మా అని గగన్ చెప్తుంటే అప్పుడే కిస్ కిస్ కిసుక్కు అన్న రింగ్ టోన్ వినబడుతూ ఉంటుంది. ఏంటి పూర్ణి, అలాంటి రింగ్ టోన్ ఎవరైనా పెట్టుకుంటారా అని గగన్ అంటే, అయ్యో అన్నయ్య అది నా ఫోన్ అసలే కాదన్నయ్య,
అన్నయ్య, నేను అలాంటి రింగ్ టోన్ ఎందుకు పెట్టుకుంటాను అని పూర్ణి అంటే గగన్ శారద పైపు చూస్తూ ఉంటే భలేవాడివిరా, అలాంటి రింగ్ టోన్లు నేనెందుకు పెట్టుకుంటాను, అది మన ఫోనే కాదు, ఎక్కడి నుంచో సౌండ్ వస్తుందో కాస్త వెతకండి అని శారద అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న సోఫాలో ఫోన్ ఉంటుంది. అరే ఈ ఫోన్ కి ఎవరో కాల్ చేస్తున్నారు అని హలో అని శారద ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో అత్తయ్య, అది నా ఫోనే అత్తయ్య, నిన్న భూమితో గొడవ పడుతూ నేను పొరపాటున ఆ ఫోన్ మర్చిపోయి వచ్చేసాను అత్తయ్య, కాబట్టి ఆ ఫోన్ ని గగన్ బావ చేత ఇచ్చి పంపిస్తారా అత్తయ్య, ఇక్కడికి మా ఇంటికి పంపించేసేయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య పంపిస్తారా అని అత్తయ్య అని నక్షత్ర అంటే, అది కాదమ్మా అని శారద అంటుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, బావతో పంపించేసేయండి అత్తయ్య, అంతే కదా, జస్ట్ ఫోనే కదా, బావ కూడా తీసుకువస్తారులే, మీరు చెప్తే ఎందుకు తీసుకురారు, సరే అత్తయ్య అని నక్షత్ర అండంతో సరే పంపిస్తానులే అమ్మా అని శారద అంటుంది. ఇది నక్షత్ర ఫోన్ రా గగన్ అని శారద చెప్పటంతో నక్షత్ర తను ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అని గగన్ అంటే, నక్షత్రే కాదన్నయ్య, ఆ భూమి కూడా వచ్చింది అని పూర్ణి చెప్తుంటే, పూర్ణి నువ్వు కాస్త ఆగుతావా అని శారద అంటుంది. నువ్వే ఆగమ్మా అన్నయ్య, ఈ మధ్య నీకు చాలా విషయం చెప్పటం లేదు, నిన్న ఆ నక్షత్ర భూమి ఇద్దరు వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి నువ్వు నాకు కావాలి గగన్ని నాకి పెళ్లి చెయ్యి, ఒప్పుకోండి అత్తయ్య అంటూ ఇద్దరు గొడవ పడ్డారు. వాళ్ళ గొడవ తాళలేక మేము బయట వచ్చి నిలబడి నించున్నాం అన్నయ్య అని పూర్ణి అసలు విషయం చెప్తుంది. అవునరా గగన్, వాళ్ళ పోరు తాళలేకి మేము బయట నిలబడ్డాము, ఇప్పుడు ఈ ఫోన్ మర్చిపోయిందంట, నువ్వు వెళ్ళి ఇస్తావా, తను తీసుకురమ్మని చెప్పింది, నీతో పంపించమంది అని శారద అంటే, నేను ఇవ్వను, నేను తన ఇంటికి వెళ్ళి ఫోన్ ఇవ్వటం ఏంటి, తనని ఇక్కడికి వచ్చి తీసుకువెళ్ళమనొచ్చు కదా అని గగన్ అంటే, కానీ తను ఇక్కడికి వచ్చిందంటే పెళ్లికి ఒప్పుకోండి అని చెవిలో జోరీగల అరుస్తూనే ఉంటుంది. ఆ విసుగులో నేను ఎక్కడ ఒప్పేసుకుంటానోనే నా భయం, అందుకే నిన్ను ఇవ్వమంటున్నా అని శారద చెప్పడంతో సరే ఇస్తానులే అని గగన్ ఆ ఫోన్ పట్టుకో వెళ్తాడు. తర్వాత వెంటనే కేపీకి ఫోన్ చేసి, ఏమండి నక్షత్ర మా ఇంట్లో ఫోన్ మర్చిపోయింది, అది గగన్ కి ఇచ్చి పంపించమంది, ఇప్పుడు ఆ గగన్ ఆ ఫోన్ తీసుకొని అక్కడికి వస్తున్నాడండి, నేను ఎందుకో ఈ విషయం చెప్పాలనుకున్నా చెప్పాను అంతేనని శారద ఫోన్ పెట్టేస్తుంది. సరే నేను చేసుకుంటానులే అని కేపీ వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి, అమ్మ గగన్ నా కొడుకు ఇక్కడికి వచ్చేస్తున్నాడమ్మా అని చెప్పటంతో, అదేంటి మామయ్య, నేను రమ్మని చెప్పకుండానే ఎందుకు వస్తున్నారు, పైగా నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు, చూస్తే ఇంకేమైనా ఉందా, ఉండని మామయ్య నేను ఫోన్ చేసి చెప్తాను, అమ్మో ఇది ధరణి ఫోన్ కదా, ల్యాండ్ లైన్ నుంచి రావద్దని ఫోన్ చేసి చెప్తాను అని భూమి అంటే, ఏంటమ్మా గగన్ వస్తున్నది నీ కోసమేనా, కాదమ్మా గగన్ వస్తున్నది నక్షత్ర కోసం అమ్మా అని కేపీ చెప్పటంతో, దానికోసం గగన్ గారు రావటం ఏంటి అని భూమి అంటుంది. శారదనే గగన్ ని ఒప్పించి ఇక్కడికి పంపిస్తుందమ్మా, అయినా కూడా నువ్వేమో గగన్ ని ప్రేమించవు, పెళ్లి చేసుకోవు, మరి నీ ఉక్రోషం కాకపోతే నక్షత్ర కోసం వస్తే ఇప్పుడు నీకేంటమ్మా, నీకేంటి, నువ్వు వద్దన్నావని చెప్పి ఎవరిని కూడా పెళ్లి చేసుకోకుండా ఉండరు కదా, శారద కూడా కొడుకుకు పెళ్లి చేయాలని ఉంటుంది కదా, గగన్ ఇక్కడికి వచ్చి నక్షత్రతో ఇంకేమి మాట్లాడతాడో ఏంటో, గగన్ అయితే ఇక్కడికి వస్తున్నాడు అని కేపీ భూమిని బాగా రెచ్చగొట్టిస్తాడు. అయ్యో ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అని భూమి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మమ్మీ గగన్ బాగా వస్తున్నాడు అని నక్షత్ర వచ్చి చెప్పడంతో, నేను చెప్పాను అపూర్వ, ఇది వేడివేడిగా ఏదో ఒక న్యూస్ తెస్తుందని అని గోరింటాకు అనడంతో, వాడెందుకు వస్తున్నాడే, పైగా మీ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు, చంపేస్తాడే అని అపూర్వ అంటుంది. నేను నిన్న ఫోన్ మర్చిపోయాను, అది ఇవ్వడానికి వస్తున్నాడు మమ్మీ అని నక్షత్ర అంటే, నువ్వే తెచ్చుకోవచ్చు కదా అని అపూర్వ అంటుంది. లేదు మమ్మీ గగన్ బావే తీసుకువస్తున్నాడు అని నక్షత్ర అంటే, అన్నట్లు నక్షత్ర నువ్వు కావాలనే ఫోన్ మర్చిపోయి వచ్చావా ఏంటి అని గోరింటాకు అంటే, నువ్వు చాలా తెలివైన దానివి గోరింటాకు అని నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. అయ్యో అల్లుడు గారు నాకేం సంబంధం లేదు, వీళ్ళిద్దరే వద్దు అంటున్నా చేస్తున్నారు అని గోరింటాకు మాట్లాడుతూ ఉంటే, ఏంటి పిన్ని ఆయన రాలేదు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది. రేపు అల్లుడు గారి చేతిలో మీరిద్దరూ చావబోతుంటే అల్లుడు గారు నాకు ఒక మాట చెప్పలేదని నన్ను నిలదీస్తారు కదా, అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా, రేపు కూడా ఇదే కదా మాట్లాడాలి అని గోరింటాకు అంటే, నోరు మూసుకో పిన్ని అని అపూర్వ అంటుంది. అప్పుడే గగన్ కారు దిగి హీరోలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అది చూసి నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. శరత్ చంద్ర గదిలో ఫైల్స్ చూసుకుంటూ ఉంటాడు.